హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు వచ్చేసి గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో ఉన్నాము. అన్న రైతు శేఖర్ గారి పొలంలో ఉన్నాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు ఏ వెరైటీ చేస్తున్నారు? రానా వెరైటీ. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 14 ఎకరాలు చేస్తామన్నా. 14 ఎకరాలు సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. గత ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి పంట సాగు చేస్తున్నారు? 15 ఏళ్ల కిందటి నుండి చేస్తున్నాం. 15 ఏళ్ల కిందటి నుంచి చేస్తున్నారా? అవునా. పోయినసారి ఈ వెరైటీ రానా వెరైటీ వేసారా అన్న? లేదన్నా, వేరే రకం వేసినామన్నా. వేరే రకాలు వేసినారు. ఈసారి ఎన్ని ఎకరాలు పెడుతున్నారు ఈ రానా వెరైటీని? 10 ఎకరాలకు పెడుతున్నామన్నా. 15 ఎకరాల్లో గాను 10 ఎకరాలు పెడుతున్నారు. ఈ 10 ఎకరాల్లో పెట్టడానికి కారణం ఏమి? అంటే ఎలా చూసారు మీరు? చేను పక్కల వాళ్ళు వేసింటే బాగా వచ్చింది. పొలం పక్కన వేసింటే పోయినసారి బాగా వచ్చింది. అవునా. ఎన్ని ఎకరాలు అంటే ఎంత దిగుబడి వచ్చింది వాళ్ళకి? 20 క్వింటాల వరకు వచ్చిందన్న. 20 క్వింటాల దాకా వచ్చిందా? మొత్తం ఈ రోజు ఈ 10 ఎకరాలకు గాను ఎన్ని ఎకరాల్లో పెడుతున్నారన్నా? 3 ఎకరాలకి ఇప్పుడు పెడుతున్నామన్నా. నెక్స్ట్ 7 ఎకరాలకు పెట్టేసి ప్రస్తుతానికి 3 ఎకరాలకి ఈ రోజు పెడుతున్నారు. నెక్స్ట్ మరి 7 ఎకరాలకు నాటుతున్నారు. అవునన్నా. ఓకే, ఇది బయలు పొలమా నీళ్ళ పొలం అన్న? నీళ్ళ పొలమేనా. నీళ్ళ పొలమేనా? ఇది నీళ్ళ పొలం కింద మొత్తం 3 ఎకరాలు పెడుతున్నారు ఈ రోజు. దిగుబడి బాగా వచ్చినందువల్ల ఈ రోజు ఈ విత్తనాలు పెడుతున్నారు అన్నమాట. అదే అండి, ఇది శేఖర్ గారి అనుభవం ఎలా ఉందంటే, పత్తి పంటలో పోయినసారి పొలం పక్కన వాళ్ళు రానా వెరైటీ వేసింటే దాంట్లో 20 క్వింటాలు దిగుబడి తీసినందువలన ఆ యొక్క దిగుబడి చూసిన ఈ శేఖర్ గారు వచ్చేసి ఈ సంవత్సరం 15 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నందున దాంట్లో 10 ఎకరాలు ఈ రానా వెరైటీ విత్తనాలు నాటుతున్నారు. ఈ రానా వెరైటీ మంచి దిగుబడి వచ్చినందువల్ల ఈ శేఖర్ అన్న 10 ఎకరాలకు పెట్టున్నందువల్ల ప్రతి ఒక్క రైతు ఈ రానా వెరైటీని వేసుకుని మంచి దిగుబడులు పొందాలిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ.